సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. దిత్వా తుపాను ఆంధ్రప్రదేశ్ని భయపెడుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరంలో ఏమైనా అలజడి సృష్టించే పరిస్థితి ఉందా అని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం. ఎందుకంటే నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరం సమీపంలో కేంద్రీకృతమైనటువంటి దిత్వా తుపాను శ్రీలంకని పూర్తిగా అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితి ఉంది. శ్రీలంకలో ఈ భారీ వర్షాలకు వరదలకు 56 మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. మరి ఈ దిత్వా తుపాను శ్రీలంకలో అంత అలజడి సృష్టించింది. ఇటు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా దీని పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా అధికార యంత్రాంగంలో ఒక ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీకు క్లియర్గా లైవ్లో చూపిస్తాను. దిత్వా తుపాను ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎటువైపు దానిపైన ఉందో ఒక్కసారి మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, శ్రీలంక పూర్తిగా శ్రీలంక తీరంలో ఉన్నటువంటి దిత్వా తుపాను అక్కడ అల్లకల్లోలం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి ఈ దిత్వా తుపాను మీరు ఇక్కడ చూసారా, ఈ అలజడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం శ్రీలంకను చుట్టేసినట్టుగా ఇక్కడ క్లియర్గా శ్రీలంక తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలం కనిపిస్తుంది. అక్కడ బీభత్సంగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. భారీ వర్షాలు, కుండపోత వర్షాలు శ్రీలంకని ఒక కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మెల్లగా దాని గమనం ఏ విధంగా ఉందంటే, నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి ఈ దిత్వా తుపాను ఈ ఐ పాయింట్, ఈ కేంద్రీకృతమైనటువంటి ఇది మెల్లమెల్లగా కదులుతోంది. తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు మెల్లగా కదులుతూ వస్తుంది. అంటే గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకు కదులుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక సమాచారం ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ఇటు తమిళనాడు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర, నెల్లూరు, ప్రకాశము, బాపట్ల జిల్లా, తర్వాత తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, కడప జిల్లా, సో ఈ జిల్లాల్లో అంటే రాయలసీమ వ్యాప్తంగా అలాగే దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో సో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, మెల్లమెల్లగా కదులుతుంది. మెల్లమెల్లగా అంటే దాని యొక్క మూమెంటు చాలా స్లో ఉంది, కానీ బలంగా ఉందనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీలంకలో పరిస్థితులు ఇప్పుడు మనకు వస్తుంది, శ్రీలంక నుంచి సమాచారం వస్తుంది. సో చాలా బలమైనటువంటి తుఫాను అక్కడ, కానీ ఇది సమయం గడిచే కొద్దీ బలహీనపడే ఛాన్స్ కూడా ఉంది అని వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా శ్రీలంక నుంచి కదులుతూ వస్తున్నటువంటి ఈ తుఫాను క్రమక్రమంగా ఇదే విధంగా తమిళనాడు తీర ప్రాంతం వెంబడి ప్రయాణిస్తూ ఇక్కడ చూడండి, పుదుచ్చేరి మీదుగా తమిళనాడు చెన్నై మీదుగా ఇట్లా దక్షిణ కోస్తా వైపు కదులుతుంది. ఎక్కడా కూడా తీరం దాటే అవకాశం అయితే లేదు అని చెప్పి ఒక అంచనా కట్టారు వాతావరణ శాఖ అధికారులు. ఎందుకంటే తమిళనాడు మీదుగానో లేకపోతే దక్షిణ కోస్తా మీదుగానో తీరం దాటేసి భీకరమైనటువంటి గాలులు చేసి అతలాకుతలం చేసే పరిస్థితి ఇప్పటికైతే లేదని చెప్పి దిత్వా తుఫాన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి అధికారులు చెప్తున్నారు. తీరం వెంబడి ప్రయాణిస్తుందంట. ఇక్కడ చూడండి, ఉత్తర తమిళనాడు నుంచి ఇక్కడ నాగపట్టినం నుంచి, తర్వాత పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా ఇట్లా ముందుకి తీరం వెంబడి ఇట్లా ముందుకు కదిలే అవకాశం ఉంది. నెల్లూరు, ఒంగోలు ఇట్లా తీరం వెంబడి ప్రయాణిస్తూ సముద్రంలోనే అది బలహీనపడిపోయి సముద్రంలోనే డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. తీరం దాటి అటు పైకి వెళ్ళే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. కానీ శనివారం మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి వర్షాలు చాలా భీకరమైనటువంటి వర్షపాతం కురిసే అవకాశం కనిపిస్తోంది. శనివారం రాత్రి నుంచి మళ్ళీ ఆదివారం అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాలతో పాటు చెన్నైతో పాటు ఇటు తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో, ఇక రాయలసీమ వ్యాప్తంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు సరస్సాయి జిల్లా కావచ్చు, తర్వాత అన్నమయ్య జిల్లా కావచ్చు, తిరుపతి, ఈ చిత్తూరు, ఈ ప్రాంతాలు, కడప, ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఆదివారం రోజు ఆ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ తీరం మాత్రం ఇక్కడ దక్షిణ కోస్తా వైపుగా దాటే అవకాశం అయితే, తీరం దాటే అవకాశం అయితే లేదని కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి ఈ దిత్వా తుపాను మెల్లమెల్లగా కదులుతోంది. గంటకు చాలా తక్కువ వేగంతో కదులుతోంది. 6 గంటల్లో 8 కిలోమీటర్లు అంటే చూడండి, చాలా తక్కువ వేగంతో ముందుకు వస్తూ ఉంది. అందుకే ఆదివారం వరకు సమయం పట్టే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ దగ్గరికి రావడానికి. చెన్నైకి దగ్గరగా తమిళనాడు దాటుకొని దక్షిణ కోస్తా వైపు తిరుపతి దగ్గరికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దగ్గర ఆదివారం మధ్యాహ్నం ఆ సమయం కావచ్చు అని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి మాత్రం ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
శనివారం మధ్యాహ్నం నుంచి వర్షాలు పడటం స్టార్ట్ అవుతుంది. తర్వాత గాలులు విపరీతంగా వీచే అవకాశం కనిపిస్తుంది. గంటకి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీయచ్చు, భారీ వర్షాలు కురవచ్చు. అందుకే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం మొన్న మోంతా తుపాను ఎలాంటి బీభత్సం సృష్టించిందో మనం చూసాం. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమైపోయినాయి, సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితుంది. ఆ గాలులకి పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అంత భారీ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ సో తమిళనాడు మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మన దాకా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమకు వచ్చేసరికి అంత బలంగా ఉండకపోవచ్చు, కానీ భారీ వర్షాలు కురుస్తాయి. గాలులు ఒక మోస్తరుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంత జిల్లాలు, తర్వాత లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే హోంశాఖ కూడా అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేసింది. శని, ఆదివారాలు జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎక్కడైనా అవసరం పడితే, భారీ వర్షాలు కురిసి జలమేమైతే కనుక వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. సో డెఫినెట్గా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రజలు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అధికారులు ఆ ఏర్పాట్లు ఉన్నారని చెప్తున్నారు. సో మనకి వస్తున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, శ్రీలంక తీరం దగ్గర ఉన్నటువంటి ఈ దిత్వా తుపాను కేంద్రీకృతమైంది. ఇక్కడ మెల్లమెల్లగా కదులుతుంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుందని కూడా స్పష్టంగా సమాచారం వస్తోంది.